ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. ప్రియమైన వారలారా, తండ్రి అయిన దేవుని యొద్ద నుండి రక్షకుడైన క్రీస్తు యేసు నుండి మనకి కృప, కనికరము, సమాధానము. చూడండి, ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని కృప, దేవుని కనికరం, అలాగే సమాధానం. ఈ రోజున దేవుని కృప మనకి ఎందుకు కావాలి అని మనం జాగ్రత్తగా ఆలకిస్తే, దేవుని కృప చొప్పునే మనల్ని ఇంతవరకు కూడా దేవుడు నిలబెడుతున్నాడు. అంటే కృప అంటే అర్హత లేని దానికి అర్హత కలిగించేదే కృప. అటువంటి కృప ఎల్లప్పుడూ కూడా మనకు ఉండాలి. దేవుని కృప లేకపోతే ఆ దినము ఎట్లా ఉంటుందో తెలియదండి. రెండవదిగా దేవుని కనికరం. అంటే మనం చేసిన అపరాధములు, పాపములు, తప్పిదములు, వీటన్నిటినీ కూడా ప్రభువు తన కనికరము చొప్పున, తన యొక్క దయ చొప్పున, జాలి చొప్పున క్షమిస్తున్నాడు. దేవుని కృప, దేవుని కనికరం. మరి ఆయన కనికరము మనల్ని క్షమిస్తుంది, ప్రతి పాపము నుండి విడిపిస్తుందండి. అటువలే మూడవదిగా సమాధానం. ఈ రోజున సమాధానం లేకపోతే సంతోషం ఉండదు. మానవుడు పాపము చేసి దేవునితో సమాధానాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు తన రాకతో మనిషికి సమాధానాన్ని తీసుకొచ్చాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, నీకు సమాధానం ఇవ్వటానికే, సమాధానపరచడానికే. యేసుక్రీస్తు వారు వచ్చి తన విలువైన ప్రాణాన్ని పెట్టి, ఎవరైతే తన రక్తములో కడగబడి ఉన్నారో వారందరికీ కూడా దేవునితో సమాధానం ఇస్తున్నాడు. కావున కృప, కనికరము, సమాధానము ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి. ఇవి ఎక్కడి నుంచి వస్తాయంటే, తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, రక్షకుడైన క్రీస్తు యేసు యొద్ద నుండి. కాబట్టి మరి ఆ దేవాది దేవుని యొద్ద నుండి మనకి కృప, కనికరము, సమాధానం ఎక్కడ దొరకవండి. అవి కేవలము దేవుని యొద్ద మాత్రమే ఉంటాయి. కావున ఈ ఉదయకాలమందు, ప్రభువా, నీ కృప, నీ కనికరము, నువ్విచ్చే సమాధానము మాకు కావాలి అని నువ్వు ప్రార్థించు. దేవుడు వాటిని నీకు ఎల్లప్పుడూ దయచేస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.